మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇప్పుడు కొన్ని నగరాల్లో చెత్త కొరత సమస్య కనిపిస్తుంది. చెత్తను నిర్వహించలేక కాదు, కాల్చడానికి సరిపడా చెత్త లేకపోవడం వల్ల. కొన్ని ప్రాంతాలు ఇతర నగరాల నుంచి చెత్తను కొనుగోలు చేసే స్థాయికి కూడా చేరుకున్నాయి. 15 ఏళ్ల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. చెత్త కొండల్లా పేరుకుపోయేది. నగరాల అంచుల్లోని ల్యాండ్ ఫిల్లులు నిరంతరం విస్తరించేవి. గాలి కాలుష్యం పెరిగేది. భూగర్భ జలాలు కలుషితమయ్యేవి. కొత్త చెత్త గుంతలు తవ్వినా సరిపడేవి కావు. అప్పుడు అందరి ఆలోచన ఒక్కటే, ఈ చెత్తను ఎలా తొలగించాలి. కానీ తర్వాత ఒక కొత్త ఆలోచన వచ్చింది. చెత్తను పూడ్చిపెట్టడం బదులుగా దానిని విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంగా ఉపయోగించడం ప్రారంభించారు. చెత్తను మూసివేసిన బట్టీల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద దహనం చేస్తారు. దహనం వల్ల ఉత్పత్తి అయ్యే వేడితో విద్యుత్ తయారవుతుంది. పొగను అనేక శుద్ధి ప్రక్రియల ద్వారా శుభ్రపరుస్తారు. చివరికి మిగిలేది కొద్దిపాటి బూడిద మాత్రమే. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు భారంగా భావించిన చెత్త ఇప్పుడు స్థిరమైన ఇంధన వనరుగా మారింది. 1 టన్ను చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. అయితే ఇక్కడే మరో సమస్య మొదలైంది. ఒకసారి చెత్త ఆధారిత విద్యుత్ కేంద్రం నిర్మించిన తర్వాత దాన్ని ఆపడం సాధ్యం కాదు. ప్లాంట్ నిలిచిపోయిన ప్రతిరోజు ఖర్చులు పెరుగుతాయి. కానీ నగరం రోజు ఉత్పత్తి చేసే చెత్త పరిమితంగానే ఉంటుంది. దీంతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.